ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. వావి వరుసలు మరిచిన ఓ మృగం తన కోరిక తీర్చలేదని వదిననే కడతీర్చి ఆపై అత్యాచారం చేసిన దారుణ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్కు చెందిన శ్రీకాంత్ బిశ్వాస్ కుటుంబం కావలిలో ఉంటుంది. ఈ శ్రీకాంత్ మొలల వ్యాధికి చికిత్స చేసే క్లినిక్ నిర్వహిస్తున్నాడు. శ్రీకాంత్ బిశ్వాస్తో పాటు ఆయన భార్య అర్పిత బిశ్వాస్, ఇద్దరు పిల్లలు, శ్రీకాంత్ తల్లిదండ్రులు, వరుసకు తమ్ముడయ్యే నయా బిశ్వాస్ కలిసే ఉంటున్నారు. ఈ క్రమంలో అన్న భార్యపై కన్నేసిన నయా బిశ్వాస్ తరచూ వదినను వేధించేవాడు. ఆ క్రమంలో ఆ కుటుంబ సభ్యులు ఇటీవల నయా బిశ్వాస్ను తీవ్రంగా మందలించారు. మరోసారి ఇలా చేస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ మందలింపుతో ఇక నయా బిశ్వాస్ సర్దుకుంటాడని అంతా అనుకున్నారు. శ్రీకాంత్ బిశ్వాస్ తల్లిదండ్రులు మంగళవారం తిరుమల వెళ్లారు. ఇంట్లో శ్రీకాంత్ బిశ్వాస్, ఆయన భార్య, తమ్ముడు నయా బిశ్వాల్, ఇద్దరు పిల్లలు నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలలో భాగంగా శ్రీకాంత్ బిశ్వాస్ నయా బిశ్వాస్ కంటే ఎక్కువగా మద్యం తీసుకున్నాడు. ఒళ్ళు తెలియకుండా పడిపోయాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న నయా బిశ్వాస్ పక్క గదిలో పడుకొని ఉన్న వదిన గదిలోకి ప్రవేశించాడు. కోరిక తీర్చాలంటూ బలవంత పెట్టాడు. అతన్ని ప్రతిఘటించిన అర్పిత అరిచేందుకు ప్రయత్నించడంతో కోపాన్ని పట్టలేని నయా బిశ్వాస్ అక్కడే ఉన్న ఇనపరాడ్డుతో ఆమె తల మీద దాడి చేశాడు. ఆ దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కొన ఊపిరితో ఉన్న అర్పిత మీద అత్యాచారం చేసిన నయా బిశ్వాస్ ఆమె ప్రాణం పోయిందన్నది గమనించి ఆ శవాన్ని ఎత్తుకువెళ్లి ఆ ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉండే ఓ పంట కాలువలో పడేసి ఏమీ తెలియనట్లుగా ఇంటికి వచ్చి నిద్రపోయాడు. ఉదయానికి శ్రీకాంత్ బిశ్వాస్ మత్తు వదిలింది. భార్యను పిలిస్తే పలక్కపోవడంతో ఆ గదిలో రక్తపు మరకలు ఉండడం గమనించి నివ్వరపైన శ్రీకాంత్ ఆమె కోసం వెతికే క్రమంలో తన ఇంటికి కొద్ది దూరంలోని కాల్వలో అర్ధనగ్నంగా శవమై పడి ఉండటాన్ని గమనించి కుప్పకూలిపోయాడు. విషయం తెలిసి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి విచారణలో మరిదే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడన్నది అర్థమైంది. తమ స్టైల్లో విచారణ జరపడంతో విషయం మొత్తం బయటపడింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రక్త సంబంధికుడని తప్పులు చేసినా క్షమించినందుకు తనకు తగిన శిక్షే పడిందంటూ మృతురాలి భర్త బోరున విలపిస్తున్న దృశ్యం చూపరులను కలిచివేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.